అండి, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఛానల్ అయితే వీడియో పెట్టాక చలో ఇంకా వీడియో స్టార్ట్. ఇది వచ్చేసి ఆందోళన మైసమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసేసి చలో వీడియో స్టార్ట్. ఇంకా చూడండి, మార్నింగ్ మేము స్టార్ట్ అయింది 8:30 అనుకుంటా. చూడండి, ఆ 8:30 9 వరకు కూడా ఫుల్ మంచు చలి ఉంది. ఏదో 5 o'clock పోతున్నట్టు ఫుల్ చలి పెడుతుంది. అసలు చూడండి ఎంత మంచి ఉందో. ఇంకా మధ్యలో మేము అందరం టిఫిన్స్ చేస్తున్నాం. నేను, మా తమ్ముడు, మా బామ్మర్ది, మా సార్ కలిసి అందరం టిఫిన్ తీసేసి ఇక స్టార్ట్ అవుతుంటే మధ్యలో ఇంకో కారులో మా మామయ్య వాళ్ళు వస్తున్నారు. అందులో కొంతమంది, ఇంకో కారులో కొంతమంది, మా చెల్లి వాళ్ళ కారులో కొంతమంది అలా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నాకు స్పెషల్గా నచ్చింది ఏంటంటే చట్నీ బాగుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోగానే మా వాళ్ళు పని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఏం పని, ఆడోళ్ళకి ఎక్కడ పోయినా కానీ ఇది తప్పట్లేదు, వంట పని. ఇంకా మా అత్త, మా మమ్మీ, మా మేనత్త కూడా వచ్చింది. మా మామయ్య వాళ్ళందరూ ఇంకా అక్కడ యాటను తీసుకొని వాటిని కట్ చేస్తున్నారు. అగో చూడండి, మా పెద్ద మామయ్య, మా నాన్న, మా చిన్న మామయ్య, మా బామ్మర్ది, మా మామయ్య వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట, మా చెల్లె వాళ్ళ బాబు, మా బాబు. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది చూడండి, చాలా పీస్ఫుల్. ఎక్కడ ఊరికి వచ్చినట్టు, బావి దగ్గరకు వచ్చినట్టుంది. ఆందోళన మైసమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మేము రెంట్కే తీసుకున్నాం, కానీ సూపర్ ఉంది. మాకు చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇంట్లో ఉండి ఒకసారి బయటకు వస్తే చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా ఫీలింగ్ మాత్రం మస్తు అనిపించింది బయట. చూడండి, మా బామ్మర్ది అప్పుడే ఆటను వచ్చేసి తలకాయ పట్టుకొస్తున్నాడు అక్కడ కాపడానికి. మా వాళ్ళందరూ కటింగ్ లా ఫుల్ బిజీగా ఉన్నారు. చూడండి, మా అత్త వంట చేస్తుంది. ఇక్కడ మా అత్తయ్య షెఫ్ అన్నమాట. ఇప్పుడు అక్క ఏం చేస్తుంది? పప్ప మా పెద్దత్త. ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మా వాళ్ళు అక్కడ చూడండి ఆట ఆడుతారు మా పిల్లలు. ఇక్కడ మాత్రం ప్లేస్ చాలా బాగుంది అసలు, ఏ ఫంక్షన్స్కైనా. మా వాళ్ళు అంతా ప్రిపేర్ చేస్తారు మటన్ గ్రేవీకి. మావయ్య బాగున్నా అంటే అప్పుడు సపోర్ట్ చేయడం ఎట్లా వస్తుంది చూడండి మా మావయ్య ఓల కొట్టడానికి. మా తాత హాయ్ చెప్పు, హాయ్ అను. ఏ లడ్డు చెప్పురా, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత మంది. మా బాబు చూడండి ఎట్లా ఉన్నాడు. ఏంటి నాన్న, మాకు అల్లుడికి ఏమో దొరికిందంట. ఏంటి నాన్న అది, ఏంటిది అది? టమాటా. పిచ్చిది పడే, టమాటా కాదు. మా డాడీ, మా మావయ్య అందరూ. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు. వాటర్ కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు, 24 hours వాటర్. హ్యాపీ న్యూ ఇయర్ అని మా తాతతో హ్యాపీ న్యూ ఇయర్ అనిపిస్తాయి. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికి. తాత చూడండి ఎట్లా చెప్తున్నాడు. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అన్నమాట. చలో, ఇది వచ్చేసి మా పిల్లలు చూడండి, అసలు ఇంటి దగ్గర ఉండి వాళ్ళకు ఏదో బోన్లు వేసినట్టు ఉన్నది. ఇక్కడ రాగానే ఎట్లా ఆడుతారో చూడండి. అందుకే మేము కూడా ఫ్రీగానే వదిలిపెట్టే చేసినాం. డ్రెస్ కూడా తెచ్చినాం ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ట్రా. ఇంకా వంటలు చేయడం స్టార్ట్ చేసినాం. నేనేం ఎక్కువ వంటలు చేయట్లేదండి, జస్ట్ కలుపుతున్నా అంతే. నాకు అట్లా పెద్ద గంటతో కలపడం ఇష్టం, ఇంతవరకు ఎప్పుడు కలపలేదు. కాదు పలుకు అసలు కాదు, బియ్యంలో నీళ్ళు పడుతుంది. లెక్క 8 బియ్యం పోసిరా, 8 పావు కిలోలు ఎన్ని అవుతాయి? 4 అర్ధ కిలోలు అవుతాయి. 4 అర్ధ కిలోలలో 2 కిలోలు నీళ్ళు అవుతాయి. బియ్యం 8 కిలోలు 2 కిలోలు నీళ్ళు ఎన్ని అవుతాయి? ఇక్కడ వంటలు మొత్తం మా మేనత్త, మా అత్త చేసింది. చాలా బాగున్నాయి. వాళ్ళ వంటలలో ఎక్స్పర్ట్, ఏ ఫంక్షన్స్ ఉన్నా వాళ్ళే చేస్తారన్నమాట. ఇంకా మా మామయ్య కూడా మంచిగా తలకాయ కాపడం అన్నీ చేయడం మంచిగా చేస్తుండు. ఇంకా మా బాబు వచ్చేసి కట్టెలు తీసుకురాబా అంటే అలా పట్టుకొని వస్తుండు. మా బాబు, మా చెల్లి వాళ్ళ బాబు బాగా చేస్తున్నారు కదా అసలు. వాళ్ళకు ఇక్కడికి రాగానే ఎట్లయిపోతారు అంటే ఇక్కడ ఇక్కడ
మట్టి ఏది ఉన్నా అవసరం లేదు, మేము ఎట్లున్నా అవసరం లేదు, ఇక్కడ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ అని అట్లా. మా కోడలు చూడండి ఒకసారి ఏదో పట్టుకొస్తుంది అనుకున్నా, అవి ఏంటి రా అంటే అలా రాళ్ళు ఉన్నాయి. ఒక ఆట పిల్లలకి రాని ఎట్లా అయిపోయారంటే ఒక్కొక్కరు చంద్రముఖి లాగా తయారైపోయారు. అంటే చంద్రముఖిలో గోల్డ్ చూసి ఎట్లా అయిపోతారో వీళ్ళు నేచర్ చూడగానే మట్టిలలో ఆడడం, కట్టెలు పట్టుకురావడం అలా అన్నమాట. మేము కూడా ఏం అనలేదు. ఇంటి దగ్గర మనం సైలెంట్గా ఉండి ఇక్కడ సైలెంట్గా ఉన్నామంటే బాగుండదు కదా, ఏదో ఒక దగ్గర ఫ్రీ ఉండాలి. మా చెల్లి మా బామ్మర్ది కలిసి మంచిగా బోట్ క్లీన్ చేస్తారు వాళ్ళు. అట్లనే మా తమ్ముడు కళ్ళు తీసుకొని వచ్చిండు. మా అత్తయ్య మటన్ కంప్లీట్ చేయబోతుంది. ఎట్లా కుస్తీ పడుతుందో చూడండి మా అత్త. ఇప్పటికైనా అక్కడ వంటలు అవుతున్నాయి, ఇంకా వాళ్ళు దర్శనం చేసుకున్నారు. మాకు లేట్ అవ్వడం వల్ల మేము దర్శనం చేసుకోలేదు. నేను మా తమ్ముడు మా చెల్లి మా సారు మా మరదలు కలిసి ఇక్కడికి వచ్చినాం దర్శనానికని. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆందోళన మైసమ్మ టెంపుల్ దగ్గర కొత్త వెహికల్స్ అక్కడే తీసుకొచ్చి పూజ చేస్తారు, అదొక సెంటిమెంట్. ఇంకొకటి ఏంటంటే అక్కడ దేవుని ఊరేగిస్తున్నారు, అది కూడా మాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది. ఇక జాతర జరుగుతున్నట్టే చాలా మంది జనాలు వచ్చారు. అక్కడ ఒక ఆమె బుట్టలో పామును పట్టుకుంది. ఆ పాము వచ్చేసి నాగపాము చూడండి, అసలు అది రియల్ పామే, దానికి విషయం లేదు. నేను కొంచెం వీడియో తీసుకున్నాను. తర్వాత దేవుని ఊరేగిస్తారు, అక్కడ పోయి దేవుణ్ణి మొక్కడం, కొద్దిసేపు తిరగడం జరిగింది. ఆమె అందులో పాము పెట్టుకుని అక్కడ కూర్చుంది. మాకు చాలా భయం అయింది, కొంచెం వీడియో తీసుకున్నాం అంతే. అక్కడ జనాలు కూడా లేరు, అది చూసిన కానీ భయపడి. ఇంకా అక్కడ ఎదురుగా గాజుల బండి ఉంది, మా తమ్ముడు గాజులు ఇప్పిస్తా అన్నాడు. అయితే అక్కడికి వెళ్ళి మా తమ్ముడు మాకు ఇష్టం గాజులు తీసుకోమన్నాడు. నేను మా చెల్లి మా మరదలు అందరం గాజులు తీసుకుంటున్నాం. మా మరదలకు నేను వేయించిన, మా తమ్ముడు నాకు మా చెల్లికి వేయించినాడు. కానీ ఎలా అయినా కొంతమంది ఇప్పుడు అన్నయ్య అయినా తమ్ముడైనా చెల్లి అయినా డబ్బులు ఇచ్చి వేసుకోపో అంటే అది ఎట్లుంటుంది, దగ్గరుండి వాళ్ళు సెలెక్ట్ చేసింది మనం తీసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది, ఫుల్ ఖుషి అయిపోయినా నేను మా తమ్ముడు ఇప్పేయంగానే. అలా మేము అందరం గాజులు చేసుకున్నాం. మాది దర్శనం ప్లస్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. చాక్లెట్ లేదా మా దర్శనం షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. మా చెల్లె ఇంకా స్టార్ట్ చేసింది. దావత్ అంటేనే కళ్ళు ముక్క, అది కూడా యాటకూర. కళ్ళు చాలా ఫేమస్ మన తెలంగాణలో. మా చెల్లె అందరికీ కళ్ళు పోస్తుంది, మా మరదలు మాత్రం అస్సలు తాగదు, తను స్ప్రైట్ తాగుతుంది. ఇంకా మా అత్తయ్య మా పెద్దత్తమ్మ వంటలు చేస్తారు. ఇంకా మా అత్త ఇక్కడ పిల్లల కోసం పప్పు చేస్తుంది, వాళ్ళకు మటన్ చికెన్ కొంచెం పప్పు ఉండాలి. ఇక మేము అందరం తాగుతున్నాం అని చెప్పేసి మా అత్త వేడిగా మటన్ మాకు స్టఫ్ కింద ఇస్తుంది. మటన్ మాత్రం ఏకదమ్ సూపర్ ఉంది, అసలు వాసన మాత్రం ఎట్లయినా బయట వండుతా టేస్ట్ వేరు వస్తుంది, ఇంట్లో వండిన దానికి చెట్ల కింద వెళ్ళి వండిన దానికి, కానీ సూపర్ ఉంది.
ఎవరికి ఫ్రెండ్స్ చూడట్లే అక్క మీద పోయి నాకున్నా ఇందులో కొంచెం ఉప్పు వేయరా వద్దులే బయట మన వాళ్ళ కూరగా తింటుంది అక్కడ భజన వాళ్ళు వచ్చారు, వాళ్ళ స్టైల్ భజన చేసి కొంచెం డబ్బులు ఇస్తే వెళ్ళిపోయారు. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి మా మరదలు మా బాబు షటిల్ ఆడుతారు. ఇంకా వాళ్ళకి కొంచెం టైం పాస్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు సాంగ్ పెట్టాక డ్యాన్స్ చేద్దామని స్టార్ట్ చేస్తారు. ఇక అందరూ వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి బ్యాగ్స్ అవన్నీ చదివేసుకుంటారు. ఇంకా వెళ్ళే ముందు అందరు కలిసి సెల్ఫీ దిగురు, కొద్దిసేపు వీడియో తీసుకురు, కొద్దిసేపు అడ్డం మురిగేటోళ్ళు అడ్డం మురిగి కంప్లీట్ అయిపోయింది మా తెలంగాణ దావత్. ఇది వచ్చేసి న్యూ ఇయర్ దావత్. చాలా రోజులకు అందరం కలుసుకోవడం ఇలా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే ఉంటాం కాబట్టి బయటకు అప్పుడప్పుడు రావాలి, ఇలా చేసుకోవాలి. ఇది వచ్చేసి మా న్యూ ఇయర్ దావత్ కంప్లీట్ అయిపోయింది. అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అక్కడ రావే